హలో ఆల్, వెల్కమ్ టు లక్ష్య సంకల్ప ట్రస్ట్. ఇవాళ అన్నదానానికి మనం వచ్చేసి ప్రిపేర్ చేస్తుంది వంకాయ టమాటా కర్రీ, టమాటా పప్పు, అన్నం, ఆవకాయ పచ్చడి. వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసుకుందాము. దీనికి మనకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాంబార్ పొడి, కారం పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, వంకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మరియు పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో దగ్గర 40 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ ప్రిపరేషన్ ఏంటంటే ఒక 70 నుంచి 100 మందికి కూర అనమాట. 40 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాక దాంట్లో 6 టేబుల్ స్పూన్ల ఆవాలు, 6 టేబుల్ స్పూన్ల జీలకర్ర మరియు ఒక పిడికిడి నిండా పట్టే కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఆవాలు జీలకర్ర పటపటం అనేదాకా వేయించుకోవాలన్నమాట. సో ఈ 40 టేబుల్ స్పూన్ల నూనె, ఇన్ని జీలకర్ర అంటే కొంచెం భయపడకండి. మనం చేసేది ఒక 100 మంది దాకా వంట కాబట్టి మినిమం కూర 70 మందికైనా చేయాలి కాబట్టి లెక్క అంత ఉంటుంది. ఉల్లిపాయలు వచ్చేసి 3 కిలోల దాకా తీసుకోవాలి. టమాటాలు వచ్చేసి 2.5 కిలోల దాకా తీసుకోవాలి పడుతుంది. తర్వాత దీంట్లో తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా కోసుకున్న పచ్చిమిరపాయ ముక్కలు వేసేసి బాగా వేగేదాకా కలుపుకోవాలి. దాని తర్వాత దీంట్లో దగ్గర 10 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసాక దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకొని తర్వాత నీళ్లు వేసి ఉప్పు వేసి మగ్గబెట్టి దీంట్లో తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేయాలి. వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత మన వంకాయ ముక్కలు వేయాలి. వంకాయ ముక్కలు వేసేసి అన్ని పొడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పొడులు వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక దింపుకునే ముందు ఒక పిడికెడు నిండా కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర ఆకులు వేసి దింపేసుకోవాలన్నమాట. దీంతో మన కూర రెడీ. మనము ఇప్పుడు అన్నదానం వచ్చేసి ఇంటి దగ్గర ఒక స్లమ్ ఏరియా ఉంటుంది కోకాపేటలో, అక్కడ పెడుతున్నాం అనమాట. ఎందుకంటే నాకు హెల్త్ అసలు బాగుండట్లేదు. అందుకే మధ్యలో 2 నెలలు ఆపడానికి కూడా రీజన్ అది. సో ముందు మనం అనుకున్నట్టు హాస్పిటల్స్ దగ్గర అక్కడిక్కడ హెల్త్ బాగాలేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నా. ప్రస్తుతం ఇంటి దగ్గర వీళ్ళకి కూడా అవసరం కాబట్టి వీళ్ళకి పెడుతున్నా.